భారతదేశంలో బాంబు పేలుళ్లు జరపడానికి ఉగ్రవాద సంస్థలు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి గత కొన్ని నెలలుగా. తాజాగా మనం కొన్ని టెర్రర్ మాడ్యూల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అలాగే ఒక నలుగురు యువకుల్ని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి ఆ నలుగురు యువకుల్ని కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో వాళ్ళు చేసినటువంటి కుట్ర ఏంటంటే ఒక టాయ్ బొమ్మకారుతో పేలుళ్లకు ప్లాన్ చేయడానికి ఈ నలుగురు కూడా ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నాన్ని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. మనం గతంలో చూసాం, రెడ్ ఫోర్ట్ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి ఆ కారు బాంబు బ్లాస్ట్, ఆ తర్వాత తీగలాగితే డొంక కదిలినట్టుగా దేశంలో చాలా చోట్ల దానికి నెట్వర్క్ ఉంది. తర్వాత చాలా అరెస్టులు జరిగాయి. టెర్రర్ మాడ్యూల్స్ ఒక్కొక్కటి కూడా బస్ట్ అవుతూ వస్తున్నాయి. గత కొన్ని నెలల్లో ఏ నగరంలో ఎలాంటి టెర్రర్ మాడ్యూల్స్ బస్ట్ అయ్యి ఒకసారి చూద్దాం. దానికంటే ముందు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరు అనేది చూస్తే, గత కొన్ని నెలలుగా వాళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారు, నిఘా చేస్తున్నారు. పర్టికులర్గా సెన్సిటివ్ ప్రాంతాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఫోర్ట్ లాంటి ఏరియా కానీ, పార్లమెంటు ఆవరణం కానీ, అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం కానీ, ఇంకా జన సమూహాలు ఎక్కువగా ఎక్కడైతే గుమిగూడతారో అలాంటి ప్లేసెస్లో బాంబు పేలుళ్లు చేయడానికి ఈ నలుగురు యువకులు కూడా కుట్ర చేసినట్టుగా పోలీసులు చెబుతూ వస్తున్నారు. ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారు వీళ్ళనంటే, వాళ్ళ పేర్లు మోసైబ్ అహ్మద్, అలాగే మొహమ్మద్ హమాద్. వీళ్ళిద్దరిని మహారాష్ట్రలో అరెస్ట్ చేశారు. మరొక వ్యక్తి షేక్ ఇమ్రాన్, ఇతన్ని ఒడిషాలో అరెస్ట్ చేశారు. మరొక వ్యక్తి మొహమ్మద్ సోహైల్, ఇతన్ని బీహార్లో అరెస్ట్ చేశారు. చూడండి, నలుగురు ఒకటే చోట అరెస్టు కాలేదు, వేరువేరు రాష్ట్రాల్లో ఈ నలుగురి అరెస్టులు కూడా జరిగాయి. అంటే ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు చేయడానికి పెద్ద కాన్స్పిరసీ జరుగుతోందనేది మనకి అర్థమవుతూ ఉంది. ఈ షేక్ ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి 2025 డిసెంబర్లో ఢిల్లీలో ఎర్రకోటను సందర్శించాడు. అక్కడ కొంత రెక్కీ కూడా నిర్వహించారన్నట్టుగా చెప్తుంది. ఇండియా గేట్ సహా పలు కీలకమైనటువంటి ప్రదేశాల్లో రెక్కీ చేసినట్టుగా, ఆ ప్రాంతాల్లో ఎక్కడ బాంబ్ బ్లాస్టులు చేయాలి అని ఈ నలుగురిలో ఇతనే ప్రధానమైనటువంటి సూత్రధారగా కనిపిస్తుంది, షేక్ ఇమ్రాన్. అది పోలీసులు ప్రస్తుతానికి చెబుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ కొద్ది రోజుల కిందట మనకు గుర్తుండే ఉంటుంది, ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఏంటంటే పుణ్యక్షేత్రాలు, హిందూ ఆలయాలు టార్గెట్గా, పార్లమెంటు టార్గెట్గా దాడులు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారంటూ వార్తలు రావడం జరిగింది. ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఇప్పుడు మరొకసారి ఈ నలుగురు యువకుల్ని అరెస్ట్ చేయడంతో ఇంకా ఆ ప్రయత్నాలు మరింత తీవ్రంగా జరుగుతున్నాయి అని మనకి రూఢీగా చెప్పుకోవచ్చు. పార్లమెంట్ కానీ, అయోధ్యలోని రామమందిరం కానివ్వండి, అక్షర్ధామ్ కానివ్వండి, కొన్ని సైనిక స్థావరాలు కానివ్వండి, ఇలాంటి రక్షణ రంగానికి చెందినటువంటి ప్రాంతాల్లో కూడా దాడులు చేయడానికి ప్రణాళికలు రచిస్తూ ఉన్నాయి ఉగ్రవాద సంస్థలు. మనం కొన్ని రోజుల కిందట ఒక వార్త కూడా చెప్పుకున్నాం. ఇక్కడే ఉన్నటువంటి సైన్యంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ని, ఉద్యోగులని హనీ ట్రాప్ ద్వారానో లేకపోతే మరొక డబ్బులు ఆశ చూపించో వాళ్ళని హైర్ చేసుకుని సున్నితమైనటువంటి సమాచారాన్ని, వీడియోలు, ఫోటోలు ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అక్కడ పాకిస్తాన్ ISI హ్యాండర్లకు వెళ్ళిపోతూ ఉండేవి. కొన్ని రైల్వే స్టేషన్లలో అమర్చినటువంటి CCTV కెమెరాల ద్వారా ప్రతినిత్యం మినిట్ టు మినిట్ ఏం జరుగుతోందో ఇక్కడ CCTV కెమెరాల ద్వారా అక్కడ పాకిస్తాన్ ISI వీక్షించడం జరిగింది. ఇది 5-6 నెలల తర్వాత గుర్తించడం జరిగింది. ఈ CCTV కెమెరాలు అమర్చినటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా పెద్ద ఎత్తున పాకిస్తాన్ కేంద్రంగా, బంగ్లాదేశ్ కేంద్రంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తున్నటువంటి మనకి శత్రువులు. దీని వెనకుండి ప్రోత్సహిస్తున్నాయి మరొక 2 దేశాలు. ఒకటి చైనా, ఇంకొకటి అమెరికా. వాళ్ళ ప్రయోజనం, వాళ్ళు నేరుగా ఇన్వాల్వ్ కారు, కానీ ఫండింగ్, అది కూడా ఇండైరెక్ట్ ఫండింగ్ చేయడం ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలను, ISIను వెనకుండి మీకెందుకు మేము ఉన్నాం, మీరు రెచ్చిపోండి అంటూ వాళ్ళకి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటూ వస్తున్నాయి ఈ 2 సంస్థలు కూడా. అండ్ తాజాగా గడిచిన 1-2 నెలల కాలంలో దేశవ్యాప్తంగా కొన్ని టెర్రర్ మాడ్యూల్స్ని మన భద్రతా అధికారులు, మన పోలీసులు, మన ఇంటెలిజెన్స్, ఇవన్నీ సమర్థవంతంగా పనిచేయడంతో ఈ టెర్రర్ మాడ్యూల్స్ని భగ్నం చేయడం జరిగింది. కానీ 100% స్ట్రైక్ రేట్ కావాలి మనకి. ఒక్కసారి ఫెయిల్ అయినా కూడా ప్రత్యర్థిని అంచనా వేయడంలో, ఉగ్రవాదుల్ని అంచనా వేయడంలో పెను ప్రమాదాలు జరిగితే గతంలో మనం చూసాం. పార్లమెంటుపై జరిగినటువంటి దాడి కావచ్చు, ఢిల్లీలో జరిగినటువంటి దాడి కావచ్చు, ముంబై 2008లో జరిగినటువంటి బాంబు దాడి కావచ్చు, ఇవన్నీ కూడా 99% సక్సెస్ అవుతారు. కానీ ఎక్కడో ఒక చిన్న లూప్, ఎక్కడో ఒక చిన్న అలసత్వమో లేకపోతే మరొకటో కారణం జరిగితే, ఒక చిన్న తప్పిదం జరిగితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.
బట్ ఏదైనా కూడా మనం భద్రతా దళాలకి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి మన ఇంటెలిజెన్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతున్నారు కాబట్టి ఇన్ని టెర్రర్ మాడ్యూల్స్ని తెర వెనక ఇన్ని కుట్రలు జరుగుతున్నాయనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కొన్ని మనం ఉదహరిస్తాం. పంజాబ్ అమృత్సర్లో రీసెంట్గా ఐఎస్ఐతో లింకులు ఉన్నటువంటి ఒక టెర్రర్ మాడ్యూల్ని భగ్నం చేయడం జరిగింది. అందులో పంజాబ్ పోలీసులు ఒక పెద్ద భారీ ఆపరేషన్ చేపట్టారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర కొన్ని పేలుడు పదార్థాలు, ఒక 4 హ్యాండ్ గ్రెనేడ్లు, విదేశీ పిస్టల్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి ఐఎస్ఐకి లింక్ ఉందని తర్వాత వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. నెంబర్ 1, దాని ప్లాన్ ఏంటి? భారత్లో టెర్రర్ అటాక్స్ ప్లాన్ చేయాలి యాజ్ యూజువల్. రెండోది బబ్బర్ ఖల్సా. ఇది ఒక ఖలిస్తానీ తీవ్రవాద సంస్థ. ఈ ఖలిస్తానీ తీవ్రవాద సంస్థకు ఐఎస్ఐతో కోఆర్డినేటెడ్గా పనిచేస్తున్నాయి గత కొన్ని రోజులుగా. దీనికి సంబంధించి కూడా ఒక టెర్రర్ మాడ్యూల్ని కార్పొరేట్ స్టైల్ నెట్వర్క్లో ఒక టెర్రర్ మాడ్యూల్ని ఈ మధ్యనే గుర్తించడం జరిగింది. ఇందులో చదువుకున్న వాళ్ళు, యువకుల్ని కొంతమంది ఎక్కువగా ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది. ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, అలాగే టెక్నికల్ వ్యక్తులు కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటిది రీసెంట్గా తెలిసినటువంటి విషయం. ఇది బబ్బర్ ఖల్సా. ఖలిస్తానీ ఉగ్రవాదులు కూడా ఐఎస్ఐతో చేతులు కలుపుతున్నారు. అది ఇంకా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. తర్వాత ఢిల్లీలో ఇంకొక టెర్రర్ మాడ్యూల్ కూడా భగ్నమైంది. ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ మరొక టెర్రర్ మాడ్యూల్ను భగ్నం చేశారు. అదే ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినటువంటిది. టాయ్ కార్లు ఉపయోగించి వాటిల్లో ఐఈడి బాంబుల్ని సెట్ చేసి దాని ద్వారా, అంటే మనుషులు వెళ్లకుండా, సూసైడ్ బాంబులు అనేది అదొక పాత కాన్సెప్ట్. బహుశా వాళ్ళు కూడా కాస్త తెలివి మీరినట్టుగా ఉన్నారు. టెక్నాలజీని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదని చెప్పి ఈ టాయ్స్ని ఉపయోగించి వాటికి బాంబుల్ని అమర్చి ఈ సున్నితమైనటువంటి ప్రదేశాల్లో బాంబు పేలుడు చేయడానికి కుట్ర పన్నారు. దాంట్లో ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ 4 యువకులు, నేను ఇంట్రడక్షన్లో చెప్పినటువంటి వీడియో స్టార్టింగ్లో చెప్పినటువంటి ఆ 4 యువకులు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళే. దీనికి మిషన్ ఖిలాఫత్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. సోల్జర్స్ ఆఫ్ జిహాద్ అనే పేర్లు కూడా వాళ్ళు పెట్టుకున్నారు. సో పెద్ద ప్రమాదాన్ని తప్పించారు మన ఢిల్లీ పోలీసులు. అలాగే మన కొద్ది రోజులు కిందట ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 2 టెర్రర్ మాడ్యూల్స్ని భగ్నం చేయడం జరిగింది. ఒకటి విజయవాడలో కొంతమందిని అరెస్ట్ చేశారు, విజయనగరంలో కొంతమందిని అరెస్ట్ చేశారు. మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఉదంతాలు ఎప్పుడు వెలుగు చూసినా కూడా హైదరాబాద్ కేంద్రంగా ఎక్కువగా వెలుగు చూసేవి. కానీ హైదరాబాద్ సేఫ్ జోన్ లాగా, సేఫ్ హబ్గా వాళ్ళకు ఉండేది. కానీ కారణాలు ఏంటో తెలియదు. కానీ ఈ మధ్యకాలంగా వాళ్ళు కూడా సెంటర్ మార్చినట్టుగా ఉన్నారు. విజయనగరం అయితే బహుశా ఎవరికి అనుమానం రాదు అని అనుకున్నారేమో, విజయవాడ అయితే పెద్దగా ఎవరికి అనుమానం రాదని అనుకున్నారేమో. అనంతపురంలో కూడా ఇలాంటి కుట్రలు జరిగాయి. కొన్ని టెర్రర్ మాడ్యూల్స్ని భగ్నం చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా డెఫినెట్గా పాకిస్తాన్ లింకులు ఉన్నాయి, బంగ్లాదేశ్తో లింకులు ఉన్నాయి, ఇక కొన్ని చోట్ల ఈ ఖలిస్తానీ లింకులు కూడా ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా జరిగినటువంటి ఒక టెర్రర్ మాడ్యూల్. జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్, అంటే ప్రభుత్వ ఆఫీసర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళను కూడా డబ్బు ఆశ చూపించి లేకపోతే హనీ ట్రాప్లో వాళ్ళని ఇరికించి వాళ్ళని కూడా వీళ్ళని స్లీపర్ సెల్స్ అని కూడా అంటారు. కొన్ని సందర్భాల్లో స్లీపర్ సెల్స్గా పనిచేస్తారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అని కూడా అంటారు. ఈ విధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా ఉగ్రవాదులు పెద్ద ఎత్తున పేలుళ్ళు జరపడానికి ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. దాన్ని కూడా మన భద్రతా దళాలు, ఇంటెలిజెన్సు సమర్థవంతంగా తిప్పికొట్టగలిగాయి ఈ రోజు వరకు కూడా. సో అల్-ఖాయిదా లింక్ తోటి యూపీలో ఒకటి టెర్రర్ మాడ్యూల్ భగ్నమైంది. అందులో 3 లైఫ్ సెంటెన్స్ కూడా విధించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎత్తున గత 2-3 నెలల్లో ఒక 6-7 టెర్రర్ మాడ్యూల్స్ని మన భద్రతా దళాలు మట్టుబెట్టగలిగాయి, అంతమొందించగలిగాయి. విచారణ సాగుతోంది. విచారణలో ఇంకా వీళ్ళ వెనక ఎవరెవరు ఉన్నారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది తప్పించుకున్నారు. వీళ్ళ వెనక ఎవరెవరు ఉన్నారు, ఏ ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి, చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పీఓజేకే ప్రాంతంలో టెర్రర్ క్యాంప్స్ పహల్గామ్ అటాక్ తర్వాత కొంతకాలం అక్కడి నుంచి తీసేశారు. మళ్ళీ ఈ మధ్యకాలంలోనే ఆ ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా, ట్రైనింగ్ క్యాంపులన్నీ కూడా మళ్ళీ రియాక్టివేట్ అయినట్టుగా మనకు వార్తా కథనాలు కనిపించాయి. దాంట్లో భాగంగానే ఈ టెర్రర్ మాడ్యూల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ఏదైనా కూడా ఇది భారత ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్. ఏ ఒక్క చిన్న తప్పిదం జరిగినా, ఏ ఒక్క చిన్న నిర్లక్ష్యం జరిగినా ఎంతమంది ప్రాణాలకు ముప్పుందో మనం ఊహించలేమది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి ఉగ్రవాద సంస్థలను సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రాలు కూడా రాజకీయాలను పక్కన పెట్టి కేంద్రానికి సహకారం అందించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.